అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాభారతం మనందరికీ తెలిసినటువంటి గొప్ప కావ్యం అన్నమాట. తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి అని చెప్పేసి సామెత కూడా ఉంది. మహాభారతంలో ఉన్నటువంటి ఎన్నో క్యారెక్టర్లలో ఒకానొక క్యారెక్టర్ ఏంటంటే బకాసురుడు. బకాసురుడు గురించి మనందరికీ బాగా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆయనకు విపరీతమైనటువంటి ఆకలి అన్నమాట. ఎంత ఆకలి అంటే ఎంత తిన్నా తరగనంత ఆకలి. పాపం ఆయనేమో ఫుడ్ తినేవాడు. కానీ కలియుగ బకాసురులు అని ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్ లో. 2019 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ పాలకులుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ని శాంతం భుజించేశారు. వాళ్ళు ఏ రేంజ్ లో తిన్నారంటే ఒకడు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఊరికి ఒక బకాసురుడు పుట్టుకొచ్చాడు 2019-24 మధ్యలో. ప్రతి ఒక్కడు. ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే 2024-19 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి పాలకుడే ఒక పెద్ద బకాసురుడు. ఇక ఆయన పక్కన ఉన్నటువంటి సలహాదారులు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సామంతరాజులు, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల పేర్ల మీద కనపడేటటువంటి బకాసురులు, వాళ్ళ కింద ఉండేటటువంటి అనుచరులు అనేటటువంటి మళ్ళా బకాసురులు, ఆ అనుచరుల కింద ఉండేటటువంటి కార్యకర్తలు అనేటటువంటి బకాసురులు. ఇంత మంది బకాసురుల చేతుల్లో సిక్కి శల్యం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు ఇదంతా దేనికి అంటే, నిన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అసెంబ్లీలో గత 5 సంవత్సరాల్లో భూ దోపిడీకి పాల్పడినటువంటి బకాసురుల గురించి అంతా చెప్పుకుంటూ రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొన్ని అంశాలు ఇక్కడైతే ఉన్నాయి, దీని గురించి చూద్దాం. గత ప్రభుత్వంలో ఒక సలహాదారు ఆయన కుటుంబ సభ్యులకు కలిపి సీకే దిన్నే మండలం కర్నూలు చిత్తూరు హైవే పక్కన 146 ఎకరాలు రాయించుకుంటే అందులో 55 ఎకరాలు అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు. కమలాపురం నియోజకవర్గం పొలంపల్లిలో యానాదులకు చెందినటువంటి 470 ఎకరాలను కబ్జాలు చేసుకున్నారు సీఎం బంధువులు. సీఎం బంధువులు కమలాపురం అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. ఇక వైజాగ్ లో 8,000 కోట్ల రూపాయల విలువైన స్థలాలను కబ్జాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో సిఐడి ఆధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్లు కూడా మార్చేసి ఆ భూముల్ని 7 కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నారు. గొప్పలరా మీరు, మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని ఫ్యాబ్ లో వేసుకోబారు, ఇంకొక బారు అని పిలవక్కర్లేదు. ఆ ఫ్యాబ్ లో వేసుకోబార్ అనేవాడు కూడా బతికుంటే మీరు చేసిన స్కాములు, మీరు చేసినటువంటి దోపిడీలు చూసి సిగ్గుతో ఊరేసుకొని చచ్చిపోయేవాడు. నేను వీళ్ళలాగా ఎందుకు చేయలేకపోయినాను అని. అంత దుర్మార్గం ఏంట్రా మీరు. ఇంకా ప్రకాశం జిల్లాలో ఒక ఖాళీ స్థలంలో అక్రమంగా భవంతులు కట్టేశారు. ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళు అమెరికాలో ఉంటారంట. వాళ్ళవి ఆధార్ కార్డులు నకిలీవి, అంటే డూప్లికేట్ ఆధార్ కార్డులు తయారు చేయించేసి మరి వాటిని రిజిస్ట్రేషన్లు చేయించేసుకొని దానిలో బిల్డింగ్లు కట్టిస్తారు ఏకంగా. ఇక ఈ భూదోపిడీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజల ఆస్తులకు సంబంధించి, ప్రజలకి ఏవైతే భూములు ఉంటాయో వాటికి సంబంధించి మనకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజముద్ర మామూలుగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే పేర్లతో కొత్తగా తాటకం బూటకం సర్వేలు చేసి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో ఫ్రీగా వాటన్నిటిని దొబ్బేసి కొత్తగా జారీ చేసినటువంటి పాస్ పుస్తకాల మీద ఆయన అందమైన ముఖార విందాన్ని ముద్రించుకొని అదేదో ఆ పొలాలన్నీ ఆయన దానం చేసినట్టు ఫీల్ అయిపోయి పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆ పబ్లిసిటీ ఖర్చు అయింది ఎంత తెలుసా? 21 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇక రీసర్వే పేర్లు అని చెప్పేసి చెప్పాం కదా, ఇక రీసర్వేలు చేసిన దానికి గాను ఆ బార్డర్ లైన్లలో రాళ్లు పాతారనమాట. ఆ రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నారు. దానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ ని ఇష్టారీతిన దోచేసుకున్నారు, మింగేశారు. అట్లా ఆ బకాసురులు, కుంభకర్ణులు, ఇంకా ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు కూడా వీళ్ళని చూసి సిగ్గుతో తలంచుకొని ఊరేసుకొని చచ్చిపోతారు వాళ్ళు. ఆ రేంజ్ లో వీళ్ళ దోపిడీలు, అక్రమాలు. బాబోయ్ గొప్పలరా బాబు మీరంతా. సో ఇది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.